మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతం అదేవిధంగా తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటి మీద ఒక అవగాహనతోటి మాట్లాడి పంతుల విషయంలో వారి యొక్క పిల్లల చదువుల విషయంలో అదేవిధంగా ఉద్యోగాల బదిలీ విషయంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ వారు ఏమనడం జరిగిందంటే ఇక్కడ ఉద్యోగ బదిలీలు అనేటివి కామన్గా జరుగుతూ ఉంటే 14 ఏళ్ళ నుంచి ఆగిపోతుంది, వాటిని ఆపాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఒక 6 నెలలు మాత్రం అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందని తెలియజేస్తూ అక్కడ కొండ సురేఖ గారికి గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో 2 కోట్ల రూపాయలు తీసుకుంటూ 1 కోటి రూపాయలు తీసుకున్నారని తెలియజేస్తూ ఉన్నారు, పత్రికా ముఖంగా చెప్తా ఉన్నారు. కానీ అది శుద్ధ తప్పు. ఏ చర్చకు వస్తారో రండి. 2 కోట్ల రూపాయలు తీసుకునే వ్యవహారంలో మేమందరం పట్టణ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత పాదాలు కొడతాం, మీరు కూడా కొట్టండి అని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ బదిలీల విషయంలో మీకు నైతిక హక్కు ఎక్కడదా? 10 ఏళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఈవోని ఇక్కడ ఉంచి 10 ఏళ్ళు వేయించారు ఆమెతోటి, మీకెక్కడదండి నైతిక హక్కు ఉద్యోగ బదిలీల విషయంలో మాట్లాడడానికి? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి ఉంటాడు, మీరు మాట్లాడతారానే? దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి ఈ యొక్క పనిని చూస్తూ ఉంటే. ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీరు నిఖార్సుగా తెలుసుకొని మాట్లాడండి. ఈ చిల్లర మల్లెర రాజకీయాలు గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈయన దానవీర సూరకర్ణ ఆయన పేరుంది, అటువంటి ఆయనను పట్టుకొని ఈయన పైసలకు పోయిందంటే తప్పు ముచ్చట. మీరు ఒక్కటే విషయం తెలుసుకోండి, ఏది దేనికైనా సిద్ధం, కానీ ఇట్లాంటి చిల్లర మల్లెర రాజకీయాలు చేసుకుంటూ బంద్ చేసుకోండి అని తెలియజేస్తా ఉన్నాం. దేవస్థానం ఉద్యోగులను 6 నెలలు వాయిదా వేయాలని చెప్పి కోరిన మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆలేరు ముద్దుబిడ్డ మా బీర్ల ఐలయ్య గారు ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు నానా రకాలుగా వాగుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంతమంది ఉద్యోగస్తులను బదిలీ చేశారో చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయల కుంభకోణం చేసిండు బీర్ల ఐలయ్య గారు అని చెప్పి అంటారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసిండు? ఇక్కడ దాదాపు ఆయన గెలిచి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో ఆయన చూసి చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు తట్టుకోలేక ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఈరోజు ఒక బురద రాయేసి మీద చల్లి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు యాదగిరి కొండపైన వచ్చే భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పించుడు చెప్పాలి. దాదాపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 200 కోట్లతో అభివృద్ధి చేసి అని చెప్పంటున్నారు. 200 కోట్ల అభివృద్ధి కాదు, 100 కోట్లు తిన్నారు కాబట్టి ఈరోజు మా లక్ష్మీనరసింహస్వామి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్. ఎందుకంటే అవినీతి ఎక్కడ జరిగినా కూడా వారికి తగిన గుణపాఠం చెప్పి దేవుడు భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి. అలాంటి స్వామి దగ్గర అవినీతి చేసిన ఎవరైనా సరే ఇంట్లో కూర్చోవడం తప్పదు. ఈరోజు కర్ర వెంకటయ్య గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక మాట అంటారు, వాళ్ళ దగ్గర ఎంత ముడుపులు తిన్నారని చెప్పి. ముడుపులు తిన్న వ్యక్తులు ఎవరో బయటికి రావాలి. వాళ్ళు ముడుపులు తిన్నారు అంటారు కదా, రేపు మా ఎమ్మెల్యే గారు ముడుపులు తినలేదు, ఇదే సాక్షిగా లక్ష్మీ పాదాల సాక్షిగా తిన్నట్టు మీరైనా రుజువు అయిపోయాలి. తిన్నట్టు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పాదాలు కొట్టి స్నానం చేసి అక్కడ నిలబడతామని చెప్పి 9 గంటలకు టైం పెడుతున్నాము. ఎవరు వచ్చో రండి. ఎమ్మెల్యే గారు అవినీతి చేశారని చెప్పంటారు కదా, ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు గుట్ట మీద పులివర కూడా తినలేదు. యాదకుంచుకో, ఎందుకంటే దేవుని సొమ్ము నాకు వద్దు, దేవుని దగ్గర మనం పవిత్రంగా ఉండాలని చెప్పి ఆయనకున్న డబ్బులు ఆస్తులు సంపాదించిన ఆస్తులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. అలాంటి మంచి నాయకుడిని చూసి ఓర్వలేక ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అదే భక్తుల సౌకర్యాల కోసం ఈరోజు ఏం చేశారండి? గుట్ట యారుడు అభివృద్ధి చేసినామని చెప్పంటారు, 200 కోట్లు అభివృద్ధి చేశారు. కానీ స్థానికులకు ఒక మరుగుదొడ్లు కట్టించే పరిస్థితి లేదు. నిన్న మేము ఒక ఎమ్మెల్యే గారు మొన్న ఓపెన్ చేసిన మరుగుదొడ్లు, నిన్న మేము ఓపెన్ చేసిన మరుగుదొడ్లు, అంటే దాదాపు మరుగుదొడ్డు కట్టలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఉండు. అరే బ్రహ్మాండంగా గుట్ట కట్టిండు. మేము దేవునికి భగవంతునికి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇలాంటి అభివృద్ధిలో మొత్తం నోచుకోకుండా ఈరోజు భ్రష్టు పట్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే వచ్చే యాత్రికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మాకు తెలిసి ఇక్కడ స్థానికంగా మేము ఉంటున్నాం కాబట్టి. మా టాయిలెట్స్ లేకుండా, వసతులు లేకుండా,
దాదాపు 250-500 వసతి గదులు ఉంటాయి కొండపైన. కానీ అలాంటి కొండపైన ఆ వసతి గదులు లేకుండా, ఈరోజు డార్మెటరీలు లేకుండా, భక్తులు నిద్ర చేసే విధంగా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడిన చరిత్ర మన యాదగిరి. గతంలో ఎంతో మంది ఇక్కడ భక్తులు వచ్చి నిద్ర చేసే చరిత్ర ఉంది మనకు. కానీ ఆ చరిత్రను మొత్తం కొల్లగొట్టి కేవలం కేసీఆర్ ఒక బ్రాండ్ కోసం పాటలు పాడిన చరిత్ర కేసీఆర్. కానీ అదే చరిత్ర తిరగరాసి పురాతనంగా ఏ విధంగా ఉందో దేవాలయం ఆ విధంగా తయారు చేసిన చరిత్ర మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే డార్మెటరీ లేదు, నిద్ర చేయడానికి పైన రూములు లేవు, అలాంటి డార్మెటరీలు కట్టించిండు, నిద్ర చేయడానికి వసతి కల్పించిండు. స్థానిక భక్తులకు కూడా ఈ రోజు గర్భాలయ దర్శనం చేయించిండు. గతంలో మేము స్థానిక నాయకులు కూడా గర్భాలయ దర్శనం లేకుండే, కానీ ఈరోజు స్థానిక భక్తులకు ప్రతి శనివారం నాడు మంగళవారం నాడు గర్భగుడిలో దర్శనం చేయించిన చరిత్ర మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి కొంతమంది నాయకులు ఓర్వలేకనే వాళ్ళని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి ఎందుకంటే మా ఉద్యోగస్తులు కూడా స్థానికులే కాబట్టి ఆ స్థానికులను కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి కోరుకోరు, అయ్యా మేము 6 నెలల్లో మాకు టైం ఇవ్వండి, మేము ఏమైనా అవినీతి చేస్తే మనం పంపించండి. ఎవరు అవినీతి చేసినా దేవుని పుట్టపై అవినీతి ఎంప్లాయీస్ అంతా అవినీతి చేస్తున్నారని చెప్పండి. అవినీతి చేస్తే 10 నెలలు మీరేం నమలు చేసారు? ఒక ముఖ్యమంత్రి రైట్ చైర్మన్గా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేసిండు? అవినీతి జరిగితే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు కొండపైన కోట్ల అభివృద్ధి చేస్తున్నారు అధికారులు అంటారు. అధికారులు అభివృద్ధి చేస్తే మీరు అందరూ ఏమో మాలో చేస్తురా? అవినీతి మీకు కనబడలేదా? 10 ఏళ్ళు అవినీతి లేదు, 10 నెలలు అవినీతి అవుపిస్తుందా ఇప్పుడు మీకు? దీన్ని ఒకటే పరిగణించుకోవాలి. ఎవరైనా సరే అవినీతి ఎవరు ఏ ఉద్యోగం చేసినా, ఏ ఎంప్లాయ్ చేసినా, ఎవరు చేసినా కూడా శిక్ష ఖచ్చితంగా మేము వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం. వాళ్ళకి కఠినంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా న్యాయం ఆ విధంగా చేస్తాం మేము. కానీ ఇక్కడ మా యాదగిరి పరిధిలో ఉన్న దేవస్థానం కాదు, యావత్ తెలంగాణలో దేవస్థానం గురించి మాట్లాడిన మా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఉద్యోగస్తులను కొద్దిగా ఇబ్బంది పడకుండా ఒక 6 నెలలు టైం ఇవ్వమని చెప్పిండు. అంతేగాని మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రూల్స్ వ్యతిరేకంగా ఎప్పుడు పోలేదు. ఆ రూల్స్ ప్రకారంగానే మేము మాట్లాడతాం, వాళ్ళ రూల్స్ ప్రకారం మేము చేస్తామని చెప్పి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరి కానీ ఈరోజు కొంతమంది అంటారు కదా, వారికి మేమే సాక్ష్యం. రేపు పొద్దున అభివృద్ధి జరిగిందని చెప్పి కోరుకుంటే మా ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నాడు అంటే ఈరోజు 2 కోట్లు 3 కోట్లు అంటారు కదా, 2 కోట్లు 3 కోట్లు అవినీతి జరిగిన ప్రూఫ్ చేస్తే మేమే అక్కడ పాదాలుగా సాక్షిగా మేము కొడతాం. మా ఎమ్మెల్యే రూపాయి తినలేదని చెప్పి మేము చెప్తాము. తిన్నట్టుంటే మీరు రేపు ఉదయం రాండి, తిన్నాడు అని చెప్పి నిరూపించండి, దేనికైనా సిద్ధం.